మహేష్ గారు మీరు హిమాలయాల్లో ఎన్నో రీసెర్చ్లు చేసి వచ్చారు. అలాగే రుద్రాక్ష దక్ష అని బిరుదు పొందినవారు. అలాగే రుద్రాక్షలు మాకు చూపిస్తున్నారని తెలిసింది. ఈరోజు మా కోసం ఏ రుద్రాక్ష చూపిస్తున్నారు? ఈరోజు మనం తొలిగా ఏకముఖి రుద్రాక్ష దర్శనం చేద్దామమ్మా. ఈ రుద్రాక్ష చూడటంతోనే అంటే రుద్రాక్ష దర్శనం పుణ్య, స్పర్శనం పాపనాశనం, ధారణం అఘోర పాప సంహారం. కాబట్టి మనం రుద్రాక్షను ఫస్ట్ దర్శనానికి ప్రయత్నం చేయాలి. అంటే చాలామంది రుద్రాక్షలు చూస్తుంటారు. అయితే సోమవారం నాడు ఈరోజు ఉదయాన్నే రుద్రాక్ష దర్శనం చేయడం అనేది వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలను సిద్ధింపచేస్తుంది. అదేవిధంగా ప్రతిరోజు కూడా మనం ఈ కార్యక్రమంలో అలాగే సాలగ్రామాలను కూడా దర్శన భాగ్యం చేయిస్తాను. ఎందుకంటే ఈ సాలగ్రామాలను దర్శనం చేయడం వల్ల కూడా దాంట్లోంచి ఒక ఆరా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అవి దర్శన భాగ్యంతోనే మనకు ఎన్నో అద్భుతాలను సృష్టించవచ్చు. అంటే దాదాపుగా అనేక ఛానల్స్లో నేను చేసేటప్పుడు కూడా ఈ సాలగ్రామాన్ని దర్శనం చేసుకుని మేము మానసిక ప్రశాంతత పొందామని చాలామంది చెప్పారు. కాబట్టి అది నిజమే, దర్శనం పుణ్య అనే శాస్త్రం రాయబడింది. కాబట్టి మనం ఈరోజు చూపిస్తున్నటువంటి ఈ యొక్క ఏకముఖి రుద్రాక్షను అందరూ కూడా భక్తిగా చూసి నమస్కారం అంటే నమస్కారంతో దర్శన భాగ్యాన్ని కలిగించుకోవడం వల్ల మీకు అనేక సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఇది ఏకముఖి రుద్రాక్ష, చంద్రాక్ష అంటారు. చంద్రముఖి రుద్రాక్ష చంద్రాకారంలో ఉంటుంది కాబట్టి దీన్ని చంద్రముఖి రుద్రాక్ష అంటారు. అలాగే సాలగ్రామాల గురించి కూడా రేపు నుంచి మనం సాలగ్రామాలు ఎలాంటి సాలగ్రామాలు దొరుకుతాయి, ఎలాంటి సాలగ్రామాలు పూజలో ఉంచుకోవచ్చు, అలాగే సాలగ్రామ దానం ఎలాంటి సాలగ్రామ దానం ఎందుకు ఇవ్వాలి, ఇలాంటి విషయాలను కూడా మనం రేపు ప్రోగ్రాం నుంచి చెప్పుకుందాం. మన కాల్ని తీసుకుందాం. మహేష్ కుమార్ గారు చిలకలూరుపేట నుంచి కాల్ చేస్తున్నారు. మహేష్ కుమార్ గారు నమస్తే అండి. నమస్తే మేడం గారు. చెప్పండి మహేష్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వెంకట మహేష్ కుమార్ అండి. చెప్పండి, వారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/4/94. 1994 అండి. అవునండి. టైం చెప్పండి. ఉదయం 6:45. 26. చెప్పండి మహేష్ గారు, మీ సమస్య ఏంటి? సిఐ ఇంటర్ పూర్తయిందండి. భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏందని కాల్ చేస్తున్నాం మేడం. ఓకే అండి, మీరు స్వాతి నక్షత్రంలో జన్మించారండి. మీకు మంచి యోగదాయకమైన జన్మ నక్షత్రం ఇది. అద్భుతమైన యోగాలు సిద్ధిస్తాయి. అయితే మీకు సంబంధించిన దాంట్లో కలత్ర దోషానికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడున్న దశ చూసుకున్నట్టయితే గురు మహర్దశలో ఉన్నారు. ఈ గురు మహర్దశలో మీకు అన్నీ కూడా జాబ్ పరంగా ఇప్పుడు సిఏ కంప్లీట్ చేస్తున్నట్టయితే మీకు వెంటనే జాబ్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఉగాది తర్వాత ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. ఇది విజయనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మీరు ప్రయత్నానికి ఎటువంటి లోపం ఉండదన్నమాట. అంటే క్రియాహీనం అనేది ఈ సంవత్సరంలో కనపడదు. ఎవరికైనా సరే, అంటే వ్యవసాయ రంగంలో కానివ్వండి, రాజకీయంగా కానివ్వండి, సామాజికంగా ఎవరైనా సరే వారి వృత్తుల్లో ఎటువంటి చిన్న ప్రయత్నం చేసినా కూడా ప్రయత్నపూర్వక విజయాన్ని పొందే అవకాశం మనకి ఈ ఉగాది నుండి రాబోతుంది. కాబట్టి ఎలాంటి జాబ్ రాలేదు అని నిరుత్సాహపడకుండా చక్కగా ఉగాది నుంచి ప్రయత్నాలు చేస్తూ అలాగే ఒకసారి శివాలయంలో మహన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేయించిన తర్వాత నూతన కార్యక్రమాలు చేపట్టినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. మీ యొక్క ఫలితాలు వేగవంతంగా సిద్ధించే అవకాశం ఉంటుంది. అలాగే మహర్దశను ముందుకు జరిపే అవకాశం రుద్రాక్ష ధారణ చేయటం వల్ల వస్తుంది. కాబట్టి రుద్రాక్ష ధరించడానికి ప్రయత్నం చేయండి. మీరు ఒక అష్టముఖి రుద్రాక్ష ధరించండి. అదేవిధంగా ఒక కనక పుష్యరాగాన్ని కూడా ధరించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. జనార్దన్ గారు నల్గొండ నుంచి కాల్ చేస్తున్నారండి. జనార్దన్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి జనార్దన్ గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలనుకుంటున్నా మేడం. మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి జనార్దన్ గారు. 18/2/1985 మేడం. టైం చెప్పండి జనార్దన్ గారు. ఉదయం 9 మేడం. 18/2/19. మీరు ఎక్కడ పుట్టారు జనార్దన్ గారు? జియడవెల్లి మేడం. నల్గొండ డిస్ట్రిక్ట్ కన్గల్ మండల్, జియడవెల్లి మేడం. చెప్పండి జనార్దన్ గారు, మీ సమస్య ఏంటి? కుటుంబ సమస్య మేడం. కుటుంబ సమస్యలతో బాధపడుతున్నారు. శ్రవణ నక్షత్ర జాతకులు రాహు మహర్దశలో ఉన్నారండి. మానసికమైన డిస్టర్బెన్సెస్ ఉండే సమయం ఇది. అయితే మీకు మంచి యోగమైన స్థితులు ఉన్నాయి. మంచి యోగ
గ్రహాలన్నీ కూడా మంచి యోగస్థితి ఉంది. అయితే గురుస్థానంలో కొంత ప్రాబ్లం ఉంది. గురువుకు సంబంధించిన నీచ వక్రగతి పొందున్నారు. అయితే ఇది గజకేశ్వర యోగాన్ని కానీ సిద్ధించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. అలాగే శనికి సంబంధించిన నీచ స్థితి కూడా కనిపిస్తుంది. మీరు శనికి సంబంధించి గురువుకు సంబంధించి రెమెడీస్ చేస్తూ వీరికి సంబంధించినవి నేను మొన్న కూడా చెప్పడం జరిగింది. అంటే రెమెడీస్ పరిహారం చేసేటప్పుడు ఆయా గ్రహాదికి వర్తించే వ్యక్తులతో గౌరవ మర్యాదలను పాటిస్తూ వారికి ఎటువంటి అపకారాలు చేయకుండా వారిని దుర్భాషలాడకుండా అలా మీరు ఈ యొక్క పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. కాబట్టి మీకు సంబంధించిన దాంట్లో రుద్రాక్ష ధారణ చేయాలనుకున్నప్పుడు ఒక ఏకాదశముఖి రుద్రాక్ష ధరించండి. అలాగే ఒక గోమేధికాన్ని కూడా పెట్టుకోవడం మంచిదండి. అలాగే మహేష్ గారు, మనం ఒక రుద్రాక్ష కోసం అంటే ఒక సమస్య కోసం ఒక రుద్రాక్ష ధారణ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ రుద్రాక్ష ధారణ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఏ ఘడియల్లో ఆ రుద్రాక్ష ధారణ అనేది చేయాలి? రుద్రాక్ష మన చేతికి లభించటమే మంచి సమయం. అలాగే మనకు రుద్రాక్ష మెడలో ధరించడం అనేది ఇంకా మంచి సమయం. అలాగే రుద్రాక్ష అనేది అమావాస్య రోజు కూడా ధరించవచ్చమ్మ. అమావాస్యకు మించిన అశుభదినం లేదనుకుంటారు చాలామంది. కానీ అంటే రిక్తతిథుల్లో కూడా మనం చూసుకున్నట్లయితే అమావాస్యని అన్ని శుభకార్యాలకు వాడరు. అలాగే చూసుకున్నట్లయితే అమావాస్య, చతుర్దశి, పౌర్ణమి, దశమి, పంచమి, సోమవారం వీటన్నిటినీ కూడా మనం రుద్రాక్షకి అత్యంత ప్రేమగా చేయటం జరుగుతుంది. అయితే మహాశివరాత్రి రోజు ధరించే రుద్రాక్షకి ఇంకా అద్భుతమైన శక్తి ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా రుద్రాక్ష ధరించడానికి ఎటువంటి ఆటంకం లేదు దీంట్లో. అయితే ఎప్పుడైనా సరే రుద్రాక్ష ధరించాలనుకున్నప్పుడు మటుకి కంపల్సరీగా ఒకసారి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం శివాలయానికి వెళ్ళి రుద్రాక్షను ఆ శివలింగం పానవట్టంపై ఉంచి వాటికి ఆవు పాలు కానీ తీసుకువెళ్ళి అక్కడ అభిషేకం చేయించుకొని మీ శక్తి ఉన్నంత వరకు ప్రయత్నం చేస్తూ మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ఏకరుద్రం నుంచి 11 రుద్రాల వరకు చేయించుకోవచ్చు. కాబట్టి ఏకాదశి రుద్రాభిషేకం కూడా చేయించి చక్కగా అభిషేకం చేస్తున్నంతసేపు ఆ యొక్క స్వామివారి యొక్క చాంటింగ్ చేస్తూ ఓం నమ శివాయ అని చెప్పి చేస్తూ ఉండి ఆ రుద్రాక్ష ధారణ చేసే వరకు మెడలో పడే వరకు కూడా మీరు మంత్రాన్ని జపం చేస్తూ ఉండి భక్తిగా, శ్రద్ధగా, ప్రేమగా రుద్రాక్షపై ఇష్టంగా దాన్ని ధరించి వెంటనే మీకు అనుభూతి కలుగుతుంది. వెంటనే అనమాట, వితిన్ సెకండ్స్లో రుద్రాక్ష శరీరమే పడంగానే వెంటనే దాంట్లోంచి రుద్రనాడి స్పందన వెంటనే మన శరీరంలోకి అలా వెళ్ళిపోతుంది. ఒక కాంతిపుణ్యం. దాన్ని అనుభవించాలంటే సెన్స్ ఉండాలి. అంటే రుద్రనాడి స్పందనను టచ్ చేయగల శక్తి మీరు తెలుసుకోవాలి అంటే రుద్రాక్షపై అవగాహన ఉండాలి, రుద్రాక్షపై భక్తి ఉండాలి, రుద్రాక్ష గురించి తెలుసుకుని ఉండాలి, అలాగే రుద్రాక్ష మీద నమ్మకం ఉండాలి, రుద్రాక్ష మీద ప్రేమ ఉండాలి. అలాగే ఈ రుద్రాక్షను సరైన విధంగా చక్కగా చేయించుకొని ఊర్ధ్వముఖంగా ధరించాలి. అధోముఖంగా కొంతమంది తెలియక చేస్తుంటారు. వెనక్కి తిప్పి కిందకి అలా చేయడం వల్ల ఏమవుతుందంటే అంటే కింద పెద్ద బెజ్జం ఉందని చెప్పి దాన్ని పైకి వేయటం, అలా అధోముఖాన్ని రివర్స్ చేయటం తలక్రిందులు అవుతుంది. అలా కొన్ని రుద్రాక్షలు తలకిందులుగా ధరించేవాళ్ళు. అలా చూసుకొని జాగ్రత్తగా రుద్రాక్ష నిపుణుల దగ్గర మాత్రమే ఈ యొక్క రుద్రాక్షలను ధరించడం అనేది చాలా ఇంపార్టెంట్. రుద్రాక్షల మీద అవగాహన ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా రుద్రాక్ష నిపుణులే. కాబట్టి రుద్రాక్ష నిపుణుడిగా మారటానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయండి. నా దగ్గరికి వచ్చిన వారందరికీ కూడా ఈ రుద్రాక్షల గురించి పూర్తిగా వివరణ ఇస్తాం. ఎందుకంటే రుద్రాక్ష గురించి తెలియజేయటం వల్ల వాళ్ళు ఇంకో చోట మోసపోవడానికి అవకాశం ఉండదు. అదేవిధంగా రుద్రాక్షలపై నమ్మకం, భక్తి, ప్రేమ కలిగించడానికి ప్రయత్నం చేస్తుంటాం. ఇప్పుడు కాల్ని తీసుకుందాం. శ్రీనివాసరావు గారు మంగళగిరి నుంచి కాల్ చేస్తున్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి శ్రీనివాసరావు గారు, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ ఒక రుద్రాక్ష కాయ గురించి తెలుసుకోవాలనుకుంటున్నానండి. 5 రకాల కాయ, ఒక కాయ వేస్తే దాని వల్ల ఉపయోగాలు ఏమైనా ఉన్నాయా అని. మళ్ళీ చెప్పండి, రీసౌండ్ వస్తుంది. 5 రకాల రుద్రాక్ష కాయ వేస్తుంటే ఏమైనా ఉపయోగమా లేదా? అది ఎంత సైజ్ అండి? అది చిన్నదండి, మామూలుగా ఒక గోళీ అంత ఉంటుంది, చిన్న గోళీ అంత ఉంటుంది. చిన్న గోళీకాయ సైజు అంటే అది ఇండోనేషియాకి చెందిన రుద్రాక్ష ఉన్నట్లయితే అవి 108 కానీ 54 కానీ 32 కానీ రుద్రాక్షలు ధరించాలి. అలాగే పంచముఖి రుద్రాక్ష, పెద్ద రుద్రాక్ష ధరించినట్లయితే ఒక రుద్రాక్ష సాధారణంగా సరిపోతుంది. కానీ మీరు ఒక కార్యక్రమం కోసం అంటే ఒక ఆరోగ్యపరంగా ధరించాలనుకున్నప్పుడు కానివ్వండి, ఒక విజయసిద్ధి కోసం ధరించాలనుకున్నప్పుడు కానీ మీరు రుద్రాక్ష కాంబినేషన్ పంచముఖిలో అది సర్వరుద్రాక్ష, సర్వజన రుద్రాక్ష. దాంట్లో ఒక ఎనర్జీ బ్లింక్ అవుతూ ఉంటుంది. అయితే అది వెంటనే మీ శరీరంలోకి ప్రవహించాలనే అవకాశం ఉండకపోవచ్చు. అందువల్ల అంటే మీరు రెగ్యులర్గా ధరిస్తూ ఉండాలి. డైలీ ధరించుతూ ఉన్నప్పుడు దాంట్లో నుంచి కొన్ని శక్తి మీకు ఆపాదించబడుతుంది.
అలాగే రుద్రాక్ష మరీ చిన్న సైజు ధరించడం, ఒకటి రుద్రాక్ష ధరించడం వల్ల ఫలితాలు చాలా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది. రుద్రాక్షలను మాలగా ధరించడానికి ప్రయత్నం చేయాలి. అలాగే కాంబినేషన్లో అంటే ఒక 5 రుద్రాక్షలతో 6 రుద్రాక్షలు, 3 రుద్రాక్షలు, 4, 5 రుద్రాక్షలు, ఇలా అన్ని మనం ఏకముఖి నుంచి 14 ముఖాల వరకు రుద్రాక్షలు చాలా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి వాటిలో కొన్ని రుద్రాక్షలు మీకు ఏది సరిపడుతుందో చూసుకొని అది ధరించడం మంచిది. అయితే ఇక్కడ పంచముఖి ఒకటే రుద్రాక్ష ధరించడం వల్ల అంత తొందరగా ఫలితాలు, మీరు అనుకున్నంత ఫలితాలు, వేగవంతమైన ఫలితాలు రావడానికి అవకాశం మీ యొక్క జాతక రీత్యా ఉండటానికి అవకాశం ఉంది, లేకపోవడం ఉంది. అందువల్ల ఇంకా కాంబినేషన్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే మహర్షి గారు, మీరు ఇప్పటికే ఎంతో హిమాలయాల్లో అధ్యయనం చేసి రావడం జరిగింది రుద్రాక్షల మీద. అలాగే రుద్రాక్ష దక్షగా బిరుదు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా లోతుగా ఈ రుద్రాక్షల మీద అధ్యయనం చేసే అవకాశం ఉంది? చాలా అవకాశం ఉందమ్మా. ఎందుకంటే మనకి రుద్రాక్ష ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి, షణ్ముఖి, సప్తముఖి, అలా 21 ముఖాల వరకు, అలాగే గణేషముఖి, అలా అనేక రుద్రాక్షలు ఉన్నాయి. అన్నీ ఇప్పుడు లభిస్తున్నాయి. కానీ ఏకముఖి లభించటం లేదు. దీని మీద పరిశోధన చేస్తాను. రుద్రాక్ష అరణ్యాల్లో తిరగటం, హిమాలయ అరణ్యాల్లో తిరగటం, ఒక బృందంతో కూడా ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో చూసుకున్నట్లయితే ఆ ఏకముఖి అనేది లభ్యం కాని పరిస్థితి కనిపిస్తుంది. అది అఖండ, ప్రచండ, బ్రహ్మాండ అనే 3 రుద్రాక్షలు మాత్రమే ఉద్భవించే అవకాశం ఉంది సంవత్సరంలో. అది కూడా సంవత్సరానికి రావచ్చు, 12 సంవత్సరాలకు ఒకసారి రావచ్చు అని చెప్తున్నారు. అయితే దీంట్లో చూసుకున్నట్లయితే ఈ రుద్రాక్షలు అయితే అవకాశం లేదు, దొరికే అవకాశం. అయితే దీంట్లో ఒక పంచముఖిలో ఏర్పడిన ఒక ఏకముఖి లభిస్తుంది. అంటే 4 దారులు మూసుకుపోయి ఒకటే న్యాచురల్గా ఉంటుంది. ఇది కూడా ఒరిజినల్ మాత్రమే. ఇది కూడా దీని ఆధారంగానే డూప్లికేట్స్ తయారవుతున్నాయి. అంటే పంచముఖికి 4 ముఖాలు క్లోజ్ చేసేసి ఒక ముఖాన్ని ఉంచుతున్నారు. దానిపైన ఒక రేగు కొమ్మని మధ్యలో రంధ్రం ఉంటుంది కాబట్టి దాంట్లో దించేసి ఒక గురువింద గమ్, అంటే గురువిందని తీసి రాస్తే గమ్లాగా తయారవుతుంది. చాలా గట్టిగా ఉంటుందన్నమాట. దాని మీద వేసేస్తే అది న్యాచురల్గా ఉండిపోతుంది. ఇది ఇప్పుడే కోసుకొచ్చామండి అని చెప్పి అమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మోసపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి రుద్రాక్షల మీద ఇంకా పరిశోధన చేయాలి. అట్లాగే అవగాహన కూడా చేయడం జరిగింది. అంటే కొన్ని రుద్రాక్షలు కొన్ని చూపించి మేము వీడియో కాన్ఫరెన్స్ చేయడం, అలాగే షూట్ చేయడం, పబ్లిక్లో షూట్ చేసినప్పుడు చూసుకున్నట్లయితే వీడియో దాంట్లో చాలామందికి రుద్రాక్షల గురించి గుర్తించడం తక్కువైంది. అలాగే కొంతమంది, అంటే ఒక 100 మందిలో చూసుకున్నట్లయితే 30 మంది ఇది రుద్రాక్షను గుర్తించారు. అలాగే రుద్రాక్ష పండును చూపించినప్పుడు ఇది రుద్రాక్ష పండు అని ఒక 10 మంది గుర్తించారు. అలాగే ఇది మేబీ రుద్రాక్ష అని చెప్పిన వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు. అంటే ఇప్పటివరకు ఒక 50% మాత్రమే రుద్రాక్ష గురించి తెలుసుకోగలిగారు. అలాగే 10%ని మేము ఎడ్యుకేట్ చేయగలిగాం. అంటే ఇది రుద్రాక్ష బాబు, ఇది ఏదో కాయ కాదు, ఇది రుద్రాక్ష అని తెలియజేయడానికి. అంటే ఒక 60% మాత్రమే మేము దీంట్లో ముందుకు వెళ్ళగలిగాం. ఇంకా మనం రుద్రాక్ష మీద అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కాల్ అని తీసుకుందాం. శైలజ గారు USA నుంచి కాల్ చేస్తున్నారు. శైలజ గారు నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు గురించి. మీ బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి శైలజ గారు. January 13th, 1995. టైం అండి? టైం మధ్యాహ్నం 3:20 అండి. 13th January 1995. ఓకే అమ్మా, చెప్పండి శైలజ గారు, మీ సమస్య ఏంటి? మా బాబు గురించి ఎట్లా ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అడుగుదామని చెప్తున్నానండి. ఆయన ఇప్పుడు ఇక్కడ US లో కంప్యూటర్ సైన్స్ తీసుకున్నాడు. అనుకున్న యూనివర్సిటీలో రాలేదు. సో ఎట్లా చదువుతాడు, ఎలా ఉంది అడుగుదామని. ఓకే అమ్మ, బాబుకు సంబంధించిన దాంట్లో రోహిణి నక్షత్రంలో జన్మించారు. ఇప్పుడున్న దశ రాహు మహర్దశలో బుధుడు అంతర్దశ. ఈ దశలో ఇప్పుడున్న దాదాపుగా ఎడ్యుకేషన్ పరంగా కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఉంది. అంటే అనుకున్న విధంగా అతనికి విద్యలోకి వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. అయినా కూడా చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది. అలా కష్టపడటం వల్ల మంచి ఫలితాలే పొందుతారు. అలాగే రుద్రాక్ష ధారణ చేయిస్తూ కూడా ఈ విద్య అభ్యాసం చేయడం కూడా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న సమయం అంతా కూడా బాగానే ఉన్నట్లు చెప్పవచ్చు. రాహు మహర్దశలో బుధుడు అంతర్దశ. దీనికి సంబంధించిన రెమెడీస్ మీరు అక్కడ ఏమైనా చేయదలుచుకున్నప్పుడు అవకాశం అమెరికాలో అంటే కుదరకపోవచ్చు. కాబట్టి రుద్రాక్ష ధారణ చేయించడానికి ప్రయత్నం చేయండి. ఒక దశముఖి రుద్రాక్షను బాబుకు ధరింప చేయండి, మంచి ఫలితాలు పొందుతారు.